దేశంలో చోటు చేసుకుంటున్న అసహనంపై ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా? ఆమీర్ వ్యాఖ్యలపై మేధోలోకం రెండుగా చేరటం కరెక్టేనా? ఆమీర్ వ్యాఖ్యలను రాహుల్ సమర్థించడం వెనుక మతలబేంటి? అసహనపు చిచ్చు మళ్లీ మొదలైంది. బీహార్ ఎన్నికల ఫలితాల తరువాత మౌనం దాల్చిన అసహనవాదానికి ఈసారి మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ స్వరం కలిపారు. గత కొంతకాలంగా దేశంలో పెచ్చరిల్లుతున్న అసహనంపై చాలా మంది స్పందిస్తున్నా ఆమీర్ మాత్రం ఇంతవరకు పెదవి విప్పలేదు. గడిచిన 7-8 నెలలుగా దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు భయం గొలుపుతున్నాయని ఆమీర్ అన్నారు. ఇండియాలో మనం ఉండలేమా అని తన భార్య కిరణ్ తనను ప్రశ్నించినట్టు ఆమీర్ వెల్లడించారు. దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కిరణ్ చాలా ఆందోళన చెందుతోందని, పేపర్ చూసేందుకు కూడా జంకుతోందని ఆమీర్ అన్నారు. అసంతృప్తి, నైరాస్యాన్ని తెలిపేందుకు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని ఆమీర్ సమర్థించారు. My understanding is that a lot of the creative fraternity was protesting because of the growing discomfort that they felt, or the growing atmosphere of intolerance that they felt around them, growing sense of insecurity and disappointment with that. And as a result, that was their way of showing that they are not happy with the situation. As an individual myself, as a part of this country, as a citizen, we read in the papers what's happening, we see on news what's happening, and certainly I've also been alarmed. I can't deny that I have been alarmed by a number of incidents. And it's for any society, it's very important to have a sense of security. I mean, there will be acts of violence anywhere in the world, and they would be there for different reasons. But for us as a society, as Indians, to feel a sense of security, 2-3 things are very important, I personally feel. One is a sense of justice. So if there is a wrong step that anyone takes, then correct justice is given out for or against that person. That gives a lot of sense of security to the common man. The second thing that gives a sense of security, and that's a very important sense for all of us to have, is that the people who are our elected representatives, people who we select to look after us for 5 years, whether that's on the state level or whether it's at the level of the center. When people take law into their own hands, when there's a sense of insecurity, we look upon these people to take a strong stance, make strong statements, and speed up the legal process to prosecute such cases. ఆమీర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించింది. మోదీపై సెటైర్లు సంధిస్తున్న రాహుల్ గాంధీ ఆమీర్ వ్యాఖ్యలపై ట్విట్టర్లలో అనేక ట్వీట్లు చేశారు. ప్రభుత్వాన్ని, మోదీని ప్రశ్నించేవారిని జాతి వ్యతిరేకులు, దేశద్రోహులుగా ముద్రవేయడం కన్నా వారిని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకుని ఉంటే బాగుంటుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గద్దించడం, బెదిరించడం, దూషించడం వల్ల సమస్య పరిష్కారం కాదనే విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వానికి రాహుల్ సూచించారు. మరోవైపు ఆమీర్ వ్యాఖ్యలు ట్విట్టర్లో తెగ హడావుడి చోటు చేసుకుంది. ట్రెండింగ్ టాపిక్స్ లో టాప్ ప్లేస్ ఆమీర్ ఖాన్ది. ఇంక్రెడిబుల్ ఇండియా ఈ 7-8 నెలల్లో ఇంటాలరెంట్ ఇండియాగా మారిపోయిందా అని అనుపమ్ ఖేర్ ప్రశ్నించారు. అసహనం గురించి ఫిర్యాదు చేసే సెలబ్రిటీలు ఈ దేశంలోనే సెలబ్రిటీ హోదా పొందామనే సంగతి మర్చిపోవద్దని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఆమీర్కు స్టార్ హోదా తెచ్చిపెట్టిన రంగీలా సినిమాను డైరెక్ట్ చేసింది వర్మని. బీజేపీ ఎంపీ పరేష్ రావల్ కూడా ఘాటుగా స్పందించారు. ఆమీర్ గొప్ప పోరాట యోధుడని, ఇలాంటి వాళ్లు పరిస్థితిని మార్చాలి కానీ వదిలేసి వెళ్లరాదని ట్వీట్ చేశారు. జీనాయహ మర్నాయహ అంటూ తన ట్వీట్ను కంటిన్యూ చేశారు. మొత్తానికి దాదాపు 3 వారాలుగా మౌనంగా ఉండిపోయిన అసహన స్వరాలు ఆమీర్ వ్యాఖ్యలతో మరోసారి స్వరం పెంచుకుంటున్నట్టు కనిపిస్తోంది.